చిన్నారికి అపురూప గిఫ్ట్ పంపించి పెద్ద మనసు చాటుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెల్లారేసరికి తన అభిమాన నటుడి నుంచి వచ్చిన గిఫ్ట్ చూసి ఆ చిన్నారి మురిసిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులకు ఆహారం అందించగా అవి ఆయనకు గౌరవంగా సెల్యూట్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన చిన్నారి హిరాంషి కూడా ఆ దృశ్యాలను చూసి ముగ్ధురాలైపోయింది. మూమెంట్ ఆఫ్ రెస్పెక్ట్ పేరుతో డ్రాయింగ్ వేసింది. డిప్యూటీ సీఎం గారు దండం పెడుతున్నాడు ఎలిఫెంట్కి. ఎలిఫెంట్ ఏమో డిప్యూటీ సీఎం గారికి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఎలిఫెంట్ పైన కూర్చున్న అతను ఇద్దరికి ఫొటోస్ తీస్తున్నారు. దాని పక్కన అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వీడియో తీస్తుంటే నేను అదే ఇక్కడ డ్రా. చిన్నారి వేసిన డ్రాయింగ్ ని చూసి పవన్ కళ్యాణ్ మంత్రముగ్ధులైపోయారు. వెంటనే ఆ చిన్నారి అడ్రస్ తెలుసుకుని గంటల వ్యవధిలోనే ఆమె ఇంటికి గిఫ్ట్ బాక్స్ పంపించారు. ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి చూపించింది. పవన్ కళ్యాణ్ పంపించిన కొండపల్లి బొమ్మలను చూపిస్తూ చిన్నారి సంబరపడిపోయింది. చాలా నచ్చిందంట కాబట్టి గిఫ్ట్ పంపించారు. నేను లేచాను, స్కూల్కి రెడీ అవుతున్నాను, అప్పుడే గిఫ్ట్ వచ్చింది. ఓపెన్ చేసి చూద్దామా. మా అమ్మాయి చేసిన చిన్నదైనా అది పవన్ కళ్యాణ్ గారు చూడటం పెద్ద విషయం. దానికి కారణం మీరందరూ. థ్యాంక్ యూ ఆల్. ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ శిబిరంలోని ఏనుగులతో ప్రత్యేకంగా గడిపారు. వాటికి స్వయంగా ఆహారం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను గజరాజులు ఆశీర్వదించాయి. పవన్ పర్యటన సందర్భంగా కుంకి ఏనుగులతో పరేడ్ నిర్వహించగా కుంకి ఏనుగులు ఆయనకు సెల్యూట్ చేశాయి. పవన్ కూడా వాటికి అభివాదం చేశారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడులను నివారించేందుకు కుంకి ఏనుగులను ఉపయోగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ప్రభుత్వం వీటిని పంపించింది. కుంకి ఏనుగుల సంరక్షణ, వాటికి అందిస్తున్న శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను పవన్ అడిగి తెలుసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా గాయపడ్డ హేమావతి అనే మహిళకు కూడా గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. గాయంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న హేమావతి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుకను పంపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ లేఖను కూడా పంపారు. నాకు అయిన చిన్న గాయాన్ని కూడా గుర్తుపెట్టుకుని గిఫ్ట్ పంపించినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ అంటూ హేమావతి భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సార్ గారికి నమస్కారం సార్. మొన్న జరిగిన తోపులాటలో నాకు చిన్న గాయాన్ని మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకొని లెటర్ పంపించి జిల్లా అధ్యక్షుల వారిని, జనసేన పార్టీ నేతలందరినీ పంపించి పరామర్శించారు సార్. మీరు గిఫ్ట్ పంపించి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మీరు గిఫ్ట్ పంపించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. అలాగే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 4th, 6th చదువుతున్నారు సార్. నాకు పింఛన్ లేదు, ఇల్లు లేదు. మీరు ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను.